ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవిని మించి యాక్ట్ చేశాడని చెప్పుకోవచ్చు అన్న. సెకండ్ హాఫ్ లో అయితే ఇచ్చి పడేసాడు, మామూలుగా కాదు. ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, ఆపద్ బాంధవులో చిరంజీవి కంటే బాగా యాక్ట్ చేశాడు అనిపించింది ఆ సీన్ అయితే. ఎక్స్ట్రాడేర్ అన్న. అది కాకుండా ఏఆర్ రెహమాన్ గారు అయితే ప్రాణం పెట్టి కొట్టారనిపించింది. ట్రైలర్ లో కొంచెం నెగిటివ్ వచ్చినా సరే, మూవీలో మాత్రం తన ఇంట్రడక్షన్ కైనా, లేదంటే ఇంటర్వల్ బ్లాంక్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్ లో వచ్చే ఆ ఎమోషనల్ స్పీచ్ కైనా సరే, నెక్స్ట్ లెవెల్ బీజం కొట్టారనిపించింది. ప్రతి ఒక్కరికి మేబీ టౌన్ లో కొంచెం అటు ఇటు ఆడినా సరే, రూరల్ ఏరియాస్ మాత్రం మామూలుగా ఉండదు, అసలు టికెట్స్ కూడా దొరకవు, బీభత్సం అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే మూవీలో హీరోయిన్ ట్రాక్ ఒకటి కొంచెం రొటీన్ క్రింజ్లా అనిపించింది తప్ప, అదొక్కటి కొంచెం బాగుండేది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో చాలా మంచి సీన్ పడింది ఒక్క సీన్ అయినా సరే చాలా మంచి సీన్ పడింది ఆవిడకైతే. అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే క్లైమాక్స్. సో మనం ఏదైతే ఒక షాకింగ్ క్లైమాక్స్, అది కూడా మనకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ లో పెట్టుకుని ప్లాన్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ లీక్ అయిపోవడం వల్ల కొంత అంత అనిపించలేదు. బట్ ఓవరాల్ గా ఆ స్టోరీకి, ఆయన ఎగ్జిక్యూషన్ కి, ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి, లేదంటే ఆయన ఎనర్జీకి మాత్రం బాగా సెట్ అయింది. ఆయన చూసాక ఈ హీరో తప్ప ఇంకెవరు ఈ క్యారెక్టర్ న్యాయం చేయలేరు అన్నట్టు అనిపించింది రామ్ చరణ్ గారు. అండ్ ఇది ఇనిషియల్ గా ఎన్టీఆర్ గారికి అని చెప్పారు. మేబీ ఇప్పుడు ఎవరిని ఊహించుకోలేం. ఈవెన్ మీరు హాలీవుడ్ హీరోలు తెచ్చుకున్నా సరే ఈ క్యారెక్టర్ ఇంకొకరిని ఊహించుకోలేం. ఇది రామ్ చరణ్ కోసమే రాసుకున్నాడేమో, రామ్ చరణ్ తప్ప ఇంకెవరు యాక్ట్ చేయలేరు. ఆ క్యారెక్టర్ ఇంకెవరు మనం ఊహించుకోలేం, ఆ లెవెల్ చెప్పుకోవచ్చు. అండ్ ఓన్లీ పాజిటివ్, ఒక పాజిటివ్ ఏంటంటే హాస్పిటల్ ఒక సీన్ ఉంటుంది కదా, దాని గురించి ఎంత చెప్పుకునే తగ్గదు. ఆపద్ బాండలో చిరంజీవి కంటే బాగా చేశాడు అనిపించింది ఆ ఒక్క సీన్ అయితే. ఎక్స్ట్రాడరీ. నెగటివ్స్ కనిపించాయి. ఓన్లీ హీరోయిన్ ట్రాక్ ఒక నెగిటివ్ అనిపించింది తప్ప ఇంకెక్కడ నెగిటివ్ అనిపించలేదు. జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుందన్న. ఎమోషనల్ పాయింట్ లో ఒక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ లో వచ్చేది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే వాళ్ళ ఊర్ సీన్స్ ఏదైతే ఉంటాయి అవి కూడా చాలా బాగా కనిపిస్తుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ స్టోరీలా అనిపించింది. ఎందుకంటే ఎందుకంటే లీక్ అయిన స్టోరీలా అనిపించింది తప్ప ఎక్కడ కొత్త స్టోరీ అనిపించలేదు. కానీ తను రాసుకున్న స్టోరీకి, తను నమ్మిన స్టోరీకి మాత్రం 100% న్యాయం అయితే చేశాడు. ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. సెకండ్ టైం బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. డెఫినెట్ గా గురువుని మించి శిష్యుడు అవుతాడు, 100% అయ్యాడు కూడా. ఎందుకంటే సెకండ్ హాఫ్ వరకు ఎగ్జిక్యూషన్ వరకు చాలా బాగా అనిపించింది ఎగ్జిక్యూషన్ అయితే. అండ్ ఇంకేదైనా క్లైమాక్స్ ఇంకేదైనా కొత్తగా ట్రై చేసి బాగుంది అనిపించింది. బట్ ఇచ్చినంత వరకు చాలా బాగుంది. మీ రేటింగ్ ఎంత? తన యాక్టింగ్ అయితే 4 ఇవ్వచ్చు, తన బాడీ ట్రాన్స్ఫర్ యాక్టింగ్ కి. మూవీకి అయితే 3.5 ఇవ్వచ్చు. సినిమా సూపర్ ఉంది. సో అంటే ఏమనిపించింది నీకు, ఎలా అనిపించింది టోటల్ గా సినిమా? టోటల్ కంటే 2026లో జనవరిలో ప్రొడ్యూసర్స్ని, డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబ్యూటర్ అందరినీ బతికించే చిరంజీవి గారు. నెక్స్ట్ మళ్ళీ ఇన్ని మంత్స్ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారు. ఈ 26లో మొత్తం ఇండస్ట్రీని నడిపిస్తుండేది వీళ్ళు, మెగా ఫ్యామిలీ. నువ్వు మెగా ఫ్యామిలీ ఫ్యాన్ గా ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అంటే క్యారెక్టరైజేషన్స్ కానీ ఇవన్నీ ఎలా, ఎక్స్పీరియన్సెస్ కానీ? టాప్ 5లో ఉంటుంది పెద్ద క్యారెక్టర్. రామ్ చరణ్ కెరియర్లో టాప్ 5. అండ్ జగపతి బాబు గారు, మున్నా భయ్య ఎలా అనిపించారు వాళ్ళ క్యారెక్టర్? ఎక్స్ట్రాడినరీ. జాన్వీ కపూర్ క్యారెక్టర్ సూపర్ పెర్ఫార్మెన్స్. అండ్ క్లైమాక్స్ చాలా హార్ట్ వ్రెంచింగ్ గా ఉంది. యా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంతకంటే రివీల్ చేయలేం, చూడాలి, చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది ఎన్టీఆర్ గారు చేస్తుంటే బాగుండేది. ఆ కంపారిజన్స్ వద్దు. నువ్వేం చెప్తావు అంటే ఒక క్లారిటీ? రామ్ చరణ్ గారు అంతే అంతే. ఫైనల్ గా ఎంత రేటింగ్? 4. అంతే. ఇంకా చాలా అంటే చాలా బాగా చేశాడు రెహమాన్ గారు. మ్యూజిక్ చిక్రీ చిక్రీ సాంగ్ తర్వాత మళ్ళీ చాలామంది ఏమన్నారంటే మ్యూజిక్ బాగుంటుందా లేదని చెప్పి. మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ లాస్ట్ బుచ్చిబాబు సార్ చెప్పినట్టు లాస్ట్ 15 minutes అనేది ఎమోషనల్గా చాలా బాగుందండి. వి ఎంజాయ్డ్ లాట్ యాక్చువల్లీ. వాట్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ ఈ డెలివరీడ్ అయితే క్యారెక్టరైజేషన్ చాలా బాగుందన్నాం. అంటే నీకంటే జగపతి బాబు చూసినంతసేపు నీ కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. ఆ లాస్ట్ చనిపోయే ఒక సీన్ ఉంటుంది, మన కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. మనకి ఆటోమేటిక్గా అలా టీర్స్ వస్తూనే ఉంటాయి. జగపతి బాబు చనిపోయే ముందు ఒక సీన్ ఉంటుంది, చూసా. అండ్ రామ్ చరణ్ లాస్ట్ వాట్ ఎవర్ క్లైమాక్స్ అంటే నీకు హార్ట్ తీసుకుంటారన్నా. ఆడు చెప్పాడు కదా చిన్నపిల్లలందరూ కూడా చూడాలని చెప్పి. అందరూ చూస్తే ఇట్ ఇస్ ఎ మోటివేషనల్ మూవీ ఫర్ ఎవ్రీ వన్ అన్న. ఇట్లాంటి సినిమా 3 రకాలుగా, క్రికెట్ ఆడడం కానీ, లేకపోతే రెస్లింగ్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ, ఇన్ని రకాలు చేయడం అనేది ఏ హీరో వల్ల కాదు నాకు తెలిసి టాలీవుడ్లో. అట్లా అవును, అది హనుమాన్ పట్టుకొని ఇట్లా వస్తున్నాడు. సేమ్ అది నిజంగా రియల్ హనుమాన్ పట్టుకున్నట్టే ఉంది అది బాడీ. నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ మాత్రం ఎప్పుడు చెప్పాల్సింది ఆ సేమ్ డ్యాన్స్, ఎలాగైనా వేస్తారు డ్యాన్స్. మళ్ళీ బుచ్చిబాబు కొద్దిగా ఫస్ట్ హాఫ్లో ఒక 10 minutes అనేది కొద్దిగా ఎమోషనల్గా తీసిండు. కానీ సెకండ్ హాఫ్ కంబ్యాక్ ఇవ్వడం అనేది వేరే లెవెల్. కంబ్యాక్ ఇవ్వడం అనేది ఒక యూత్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా. ఇప్పుడు ఒలింపిక్స్లో మన వాళ్ళు చాలా తక్కువ, 1-2 అవార్డ్స్ వస్తున్నాయి 4 yearsకి. ఈ సినిమా చూసి కొద్దిగా అవార్డ్స్ అనేది పెరగడం, ఇండియాకి కొద్దిగా పేరు రావడం అనేది తెలుస్తుంది. ఊరి కోసం, గుర్తింపు కోసమే. వాళ్ళ ఊరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏముండవు. ఈయన ఉండడం వల్లనే, ఈయన ఢిల్లీకి వెళ్ళడం వల్లనే వస్తుంది గుర్తింపు. గేమ్ గోల్డ్ అవార్డు తేవడం వల్ల.